హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజీ, హైపేట్ న్యూమరాలజీ అండ్ అస్ట్రాలజీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం సరిత. సో ముందుగా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ వచ్చేసి అఘోరి మాత. అయితే ఎక్కడ కూడా మనకి గత 10 రోజుల నుంచి ఈ అఘోరి మాత ప్రతి యూట్యూబ్ ఛానల్లో చక్కర్లు కొడుతుంది. తనకి శక్తులు వచ్చాయని, తంత్రాలు మంత్రాలు వచ్చాయని, లేదా తను కొన్ని మాటల వల్ల చెప్పిస్తుందని మనం వింటూనే ఉన్నాం. యాక్చువల్గా అఘోరి మాత అనేది నిజంగా ఉంటారా, నిజమేనా? అఘోరి అంటే ఏంటంటే భయంకరము కానిది అని అర్థం. అంటే అన్ని త్యాగాలు చేసే వాళ్ళని అఘోరి అంటారు. ఒకే ఒక అఘోరి ఉన్నాడు మొత్తం విశ్వంలో, ఆయన ఒక్క పరమేశ్వరుడే. ఇక మిగతా అఘోరీలంతా డూప్లికేట్లే. అంటే ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఏ శక్తులు రావు. మామూలుగా సాధన ఇట్ ఇస్ అన్ ఎవల్యూషన్ అనమాట. కూర్చుంటారు. ఇప్పుడు ఈమె ఒక ఎల్కేజీ స్టూడెంట్. ఇన్ని వీడియోస్ చూసారు కదా మీరు, నిజంగా అఘోరి అంటారా మీరు? అఘోరి కాదు, కానీ అఘోరి ప్రాసెస్ ని ఇమిటేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరోయిన్ ఉంది, సినిమా యాక్టర్ కావాలని, ఆ సినిమా యాక్టర్ కావాలని జాయిన్ అయింది ఇప్పుడే ఒక అమ్మాయి అనుకుందాం. ఈమె ఎప్పుడు శ్రీదేవిలాగా జయప్రదలాగా టాప్ హీరోయిన్ అవుద్ది? ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు. అందువలన ఈమెకి ఏ శక్తులు లేవు, ఏ ఇవి లేవు. ఏ శక్తులు ఈమెకే కాదు, అసలు ఏ అఘోరికి కూడా ఉండవు. గురువుగారు మనం చూస్తుంటాం, అఘోరాలు కొన్ని అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తపస్సులు కానీ అవి చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి అంటే టోటల్గా వాళ్ళ బాడీ అంత షేవింగ్ చూస్తే కూడా ఓవరాల్ డిఫరెన్స్గా ఉంటుంది మన నార్మల్ మనుషులకి వాటికి కూడా. సో అసలు వాళ్ళు టెలివిజన్ ముందుకు కూడా రారు, కానీ తిన మొత్తం వచ్చుకుంటూ తన మొత్తం జీవిత చరిత్ర మొత్తం చెప్తుంది. దాని గురించి ఏమంటారు? అఘోరీలు హిమాలయ పర్వతాల్లోనూ గుహల్లోనే తపస్సు చేయాలని ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. అయితే అక్కడ వాతావరణం బట్టి బాడీ షేప్ మారుతుంది. మంచులో ఉన్నప్పుడు మంచు షేప్ అలాగ వస్తుంది కదా, దాని ఎఫెక్ట్ని బట్టి. అందువలన ఈమె మాత్రము నువ్వు అన్నట్టు కెమెరాలకి వాళ్ళకి అసలు అన్నీ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. కెమెరాలు, సమాజంలో గుర్తింపు, సమాజంలో ఇవేమి ఉండవు. ఇన్ జనరల్ కెమెరా ముందుకు రారు, కానీ కెమెరా ముందుకు రావడం తప్పు కాదు, కానీ ఈవిడ చెప్పినవన్నీ తప్పులు అనమాట. అయితే తనను బాగా అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు బాగా ఇంటర్వ్యూ ఇచ్చి నవ్వుకుంటూ తన గురించి మొత్తం తను ఏమేమి వాడుతుంది, ఏమేమి తింటుంది, తన ఒక డే రొటీన్ మొత్తం చెప్పింది ఇంటర్వ్యూ బాగున్నప్పుడు అంతా. అయితే ఆల్ ఆఫ్ సడన్ మన క్యూబ్ టీవీ నుంచి తన కార్లో ఉన్న కార్ టూర్ మొత్తం చూసినప్పుడు గ్యాస్ సిలిండర్ అయితే బయటపడిందో అప్పటి నుంచి తను ట్రోల్ అవడం మొదలుపెట్టింది. ఈ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాను, నేను చచ్చిపోతాను ఇంకో 4 రోజుల్లో, బతుకుంటే సనాతన ధర్మాన్ని ఉల్టా చేస్తాను, బతికి లేకుండా ఏమైనా ఉంటే గనక నేను మిమ్మల్ని అందరినీ శపిస్తాను అని తను చెప్పడం జరిగింది, మనంతా విన్నాం. సో దాని గురించి మీరు ఏమంటే నిజంగా ఆత్మ సమర్పణ చేసుకుంటారా? సమర్పణ ఏంటో తెలియదు దానికి, ఆత్మ సమర్పణ ఏమొచ్చింది దానికి? అది 5వ క్లాస్ కూడా చదవరు. కాబట్టి అదే ఎవరు అంటారా అంటే ఏంటి అమ్మాయి సడన్ గా ఇది ఎంట్రీ? సనాతన ధర్మం అని చెప్పేటటువంటి వీళ్ళు ఎవ్వరికీ కూడా సనాతన ధర్మం మీద అవగాహన లేదు. సనాతన ధర్మం నేను చేస్తా అని ఏం చేస్తారు అసలు వీళ్ళు? అంటే వాల్యూస్ పెంచాలా, సైంటిఫిక్ అవుట్లుక్ రావాలా, మోరల్ వాల్యూస్ రావాలా, సోషల్ వాల్యూస్ చెప్పాలా, స్పిరిచువాలిటీ ఉండాలా. ఇది అఘోరా సిస్టమ్ ఉన్నది. అంతేగాని ఒకడొస్తాడు నాకు శక్తులు ఉన్నాయంటాడు, ఒకడేమో నేను నదులు ఆపేస్తానంటాడు, ఇంకోడేమో నేను నీళ్ళని అమృతం కింద మార్చేస్తానంటాడు, నేను శపిస్తానంటది ఈమె. ఏంటిది? ఇవన్నీ చదువు సంధ్యలు లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. జనాలు ఏంటంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మనం సినిమాలో చూస్తాం, అలా సరదాగా వీడియోలు చూస్తున్నారు అంతే. ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుంది తప్ప సమర్పణ లేదు, ఆత్మసమర్పణ లేదు. ఆత్మసమర్పణ అంటే ఏంటి? ఈమె ఆత్మసమర్పణ చేయడం ద్వారా సనాతన ధర్మం అంటే రాత్రి లేస్తుందా? సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? ఫస్ట్ డెఫినేషన్ చెప్పమని వెళ్ళి. ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలు ఉన్నారు, అప్పుడు మన ఈ అఘోరా ఆయన ఉన్నాడు, మన పెద్ద ఆయన అరవింద్ అఘోరా చక్కగా చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఏంటి వీళ్ళంతా ఫస్ట్ ట్రాన్స్జెండర్ అంటున్నారు. ఇప్పుడున్న స్వామీజీలు మా గురువుల పేర్లే ఎత్తాడు ఆయన. ఎత్తి ఈ చిన్నజీయర్ స్వామి ఆడెవడో నాకు తెలీదు, ఈ సుందర చైతన్య స్వామి వీడు మాట్లాడలేదు అని మొత్తం అందరు స్వామీజీలు. అతను అన్నది కరెక్ట్. మరి వీళ్ళంతా దీని గురించి అని కాదు, సమస్య మీద స్పందించాలి కదా. మరి వీళ్ళు అసలు మగోళ్లే కాదు, అసలు వీళ్ళు ఏ జెండర్ గాళ్ళు కాదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఆమెనేం సపోర్ట్ చేయట్లేదు అతను, కానీ ధైర్యంగా చెప్పగలిగాడు, వాస్తవాలు చెప్పాడు. అది డైజెషన్ ఉండదు కదా. కాబట్టి అఘోరా సిస్టంలో ఎల్కేజీ స్టూడెంట్ అని అనాలా?
ఈమె అన్నటికీ అఘోరా కాలేదు. ఎందుకంటే ఇలాగా డాంబికం కెమెరా ముందుకు రావడం తప్పని కాదు, డాంబికాలు, లేని అబద్ధాలు, ఆ తర్వాత సాక్రిఫైస్, ఆత్మసమర్పణ, ఇట్ ఈస్ అది ఏంటిది సూసైడ్, తీసుకెళ్ళి బొక్కలో తోసేస్తారు పోలీసులు. ఆ విషయం ఆమెకు తెలుసు కాబట్టే నేను సొసైడ్ చేసుకుంటానని బిల్డప్లు ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే మనం సొసైడ్ చేసుకుంటామని అంటే యుఎస్ లాంటి స్టేట్స్లో సొసైడ్ చేసుకోవచ్చు, అక్కడ అది నేరం కాదు. అక్కడ యుఎస్లో పోలీసులే తీసుకెళ్ళి ఎవరైనా నేను సొసైడ్ చేసుకుంటానంటే హాస్పిటల్లో వేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఇష్టం, పాయిజన్తో చేసుకుంటారా, గంతో చేసుకుంటారా, వాళ్ళు చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఇండియన్ సిస్టమ్ వేరు. ఇక్కడ ఏంటంటే ముచ్చాలమ్మ గుడి దగ్గర నేను చేసుకుంటానంటే పోలీసులు ఎవరైనా సొసైడ్ చేసుకుంటానంటే బొక్కలో వేసేస్తారనే విషయం దానికి తెలుసు ఈ అమ్మాయికి. అందుకోసం అని చెప్పేసి అఘోరా ఏం చేస్తుంది, నేను చేసుకుంటానని బిల్డప్ ఇచ్చింది. మనమేమో సమర్పణ, ఆత్మసమర్పణ అని మనం అడుగుతుంటే అది ఇంకా రెచ్చిపోతుంది. కాబట్టి ఇదంతా నాన్ సెన్స్ డ్రామా, వెల్ ప్లాన్డ్ డ్రామా అంతే. అదొక పిచ్చిది అది. యాక్చువల్గా తను ఇంటర్వ్యూస్ ఇస్తుంటే కూడా మన యూట్యూబ్ ఛానల్స్ అంతల్లో అన్నిట్లో చర్చ జరుగుతుంది. అసలు అఘోరీలు అన్నది నేను గతంలో ఇందాక అడిగినట్టే కూడా అఘోరాలు కానీ మాట్లాడరు ఎవరితో కూడా. యాక్చువల్గా వాళ్ళు మన మధ్య తిరిగినా కూడా మనం వాళ్ళని గుర్తుపట్టలేము. అయితే ఏంటి గురువు గారు ఇలా తన ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటి అంటే ఏమి చూపి ఏమి ఎక్స్పోజ్ చేద్దామని చేస్తుంటాను. తను ఫేమస్ అవ్వాలనుకుంది. ఫేమస్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఏదో నెగిటివ్ రెవెన్యూ రావాలనో, లేకపోతే తర్వాత తన దుకాణం స్టార్ట్ ఇంకా చెప్పాలి తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట. అది ఉంది, అవును, నేను కూడా చూశాను, ఆమె ఇంటర్వ్యూస్ కూడా చూశాను. అయితే ఆమె యూట్యూబ్ రెవెన్యూ అనే కాదు, ఇలా ఫేమస్ అవడం వల్ల భక్తులు పెరుగుతారు కదా. భక్తులు అదేదో ప్లాన్తో వచ్చింది. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ చేసుకున్నట్టే ఆమె చేసుకుంది. కానీ అఘోరాయనే కాదు, అఘోరా అంటే అదేదో పెద్ద గొప్పలాగా కాదు. అఘోర, కాపాలికులు, వామాచారం, కౌలాచారం, ఇలా డిఫరెంట్ ఆచారాలు మన మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎన్కార్పొరేటెడ్ అనమాట. ఆ దక్షిణాచారానికి ప్రత్యామ్నాయంగా ఈ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి వాటిల్లో ఈ యొక్క అఘోరా సిస్టమ్ ఒకటి. అందుకని దీన్ని మనకు తెలియదు కాబట్టి అఘోరా అంటున్నాం. మామూలుగా వాళ్ళు ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా మౌనంగానే ఉంటారు. స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పాటించాల్సింది మౌనం. నువ్వు చెప్పినట్టుగా ఆమె మౌనంగా కాకుండా బిజినెస్ టైప్లోకి వచ్చింది. ఇప్పుడు స్వామీజీలు అందరూ చేయట్లేదు ఆ బిజినెస్లు. అలా బిజినెస్ ఏదో ప్లాన్ చేసుకుంది. అయినా బుద్ధి లేని ఈ జనము, వేములవాడలో ఈ జనం వీళ్ళు ఆమెకి వెళ్ళి దండాలు పెడుతున్నారు. మరి ఆమె ఇచ్చే ప్రసాదం కోసం ఎగబడుతున్నారు పోలీసుల ముందే. వీళ్ళు ఏమని చెప్తున్నారు, వీళ్ళు గాడిదలు, అఘోరా శక్తులు ఉన్నాయి, శక్తులు వీళ్ళకి తెలుసు. మరి వీళ్ళ అప్పులు, మరి వీళ్ళ అప్పుల సమస్యలన్నీ తీరుస్తుంది. ఎవ్వడికి నేను ఈ ప్రశ్న మూలకంగా సభాముఖంగా నీ ముందు చెప్తున్నాను, ఏ అఘోరాకు కానీ, ఏ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎవడికి కానీ, ఏ స్వామీజీకి కానీ, ఏ జ్యోతిషకుడికి కానీ, ఏ మంత్రవేత్తకు కానీ మానవాతీత శక్తులు ఉండవు, రావు. కారణం ఏంటంటే ఇది కలియుగం. ఆధ్యాత్మిక వీళ్ళ ఆత్మ గట్టిగా చిన్న ప్రాబ్లం వస్తే సొసైడ్ చేసుకునే వెధవలు వీళ్ళంతా. ఆత్మ బలము అనేటటువంటిది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉండాలి. సో వీళ్ళకి అవన్నీ లేవు. స్పిరిచువల్ ఎనర్జీని విత్డ్రా చేశాడు లార్డ్ కృష్ణ. ఈ శక్తులన్నీ ఎవరికి ఉంటాయి అంటే, ఎవరికి ఉంటాయి? లార్డ్ కృష్ణ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారికి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆదిశంకరాచార్య పరంపరలో నడుపుతున్న వాళ్ళు నా గురువులు ఉన్నారు, వీళ్ళకు ఉంటాయి. అయితే మరి ఎవ్వరికి, ఏ స్వామీజీకి ఉండవు. అది ఏ పీఠమైనా అది రికగ్నైజ్డ్. ఇప్పుడు మా గురువుగారు భారతీ తీర్థ స్వామి వారు ఉన్నారు, నాకు శక్తులు ఉన్నాయి, నేను ఇలా బిల్డింగ్ సృష్టిస్తానని పిచ్చి మాటలు మాట్లాడరు. వాళ్ళు వేదాంతులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ పిచ్చి వెధవలు అఘోరాకు శక్తులు వస్తాయి, కాపాలికులకు శక్తులు వస్తాయి. ఏమొస్తాయి? వీళ్ళకి బొంగు రావాలా? ఏమీ లేదు. ముందు వీళ్ళని పాడు చేసిందే జనం. ఆమె బూడిదే కాదు, ఆమె యూరిన్ పోస్తే కూడా తాగుతారు వీళ్ళు. అంత మూర్ఖపు ప్రపంచం ఇదంతా కూడా. సో దిస్ ఇస్ ఇది డాగ్మాతో నిండినటువంటి ఈ సమాజాన్ని, అందుకనే మనం చదువుకున్న వాళ్ళం, నీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది వచ్చి ఈ జనాల్ని పాపం నేర్పాలి. ఇప్పుడు గోగినేని బాబు గారు ఇలాగా జనవేదిక, మనం ఇవన్నీ కూడా వీళ్ళు ఇది నేర్పడానికే వచ్చారు. మరి ఇలాంటి వాళ్ళని చూసే ఈ కపట మంత్రగాళ్ళ, కపట జ్యోతిష్కుల, కపట బ్రాహ్మణుల కోసమే వాళ్ళు మంచి చెప్తూ వచ్చారు. ఎవడు వింటున్నాడు ఈ జనం? ఇప్పుడు వాళ్ళంతా కష్టపడ్డారు, వెళ్ళిపోయి ఆమెను పాముకుంటూ, ఆమె బూడిద నాకుతూ, ఆమె బూడిద రాసుకుంటూ,
తర్వాత ఆమె ఇచ్చే ప్రసాదం కోసం యూజ్లెస్ ఫెలోస్ అనమాట ఈ ప్రజలంతా కూడా. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి డాగ్మాన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. గాడిదలు పుస్తకాలు తీసి చదవరు. ఈ గాడిదలకి పాఠాలు చెప్పిన టీచర్ల దగ్గరికి ఒక్కసారి ఒక యాపిల్ పండు పట్టుకొని మళ్ళీ స్కూల్ వదిలేసిన తర్వాత వెళ్ళరు, బట్టలు పెట్టరు, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అంటారు. అలాగే ఈ స్కూళ్ళకి మళ్ళీ వెళ్ళరు. వీళ్ళకి ఏమవసరం అసలు అఘోరాతో? వాడు ఏమన్నా నాలెడ్జబుల్ పర్సనా? అయితే ఆమె చూస్తేనే ట్రాన్స్జెండర్ అని మనకి క్లియర్ కట్గా అర్థమైంది, తన ట్రాన్స్జెండరే. అయితే అఘోరి కానీ అఘోర కానీ ఒక ట్రాన్స్జెండర్ నుంచి కానీ లేదా ఒక ఆడ మగ అనేది మనం చూసాం. బట్ ఇలా ట్రాన్స్జెండర్ ఒక అఘోరి కానీ అఘోర కానీ అవుతారా? ట్రాన్స్జెండర్ అనేటటువంటిది అని కాదమ్మా ఇక్కడ ప్రశ్న. ట్రాన్స్జెండర్ అఘోర ఆమె కూడా ఒక మనిషే మనకులాగా పాపం. ట్రాన్స్జెండర్ అయినా కూడా ఆమె అంటే ఏమని కాదు, ఎనీ ట్రాన్స్జెండర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్. అయితే ఓకే, వాళ్ళు అఘోరా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అఘోరాకి మగవాడే అవ్వాలా, లేడీ అవ్వకూడదు అని ఏం లేదు. అసలు ఈ ట్రాన్స్జెండర్కి పితామహుడైనటువంటి బృహన్నలని మనం దండం పెట్టుకుంటాం. నాకు ఆదర్శం బృహన్నల. మరి ఎక్కడుంది వీళ్ళు మారల్ వాల్యూస్ ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ పరువు తీస్తున్నారు కదా. సో ఈ అఘోరా ఏంటంటే ట్రాన్స్జెండర్ అయినా కూడా పర్వాలేదు, కానీ అఘోరా కాదు కదా. ఫస్ట్ వీళ్ళు ఏదో బూడిద వేసేసుకొని త్రిశూలం హర్ హర్ మహాదేవ్, ఆమె దగ్గర నాకు నచ్చింది ఒకటే, హర్ హర్ మహాదేవ్ అంటుంది. ఆ స్లోగన్ నాకు బాగా నచ్చింది. అంతే, అది ఒకటి తప్ప ఆమె పాపం ఏదో ఆమె పొట్టకూటు కోసం ఇదిగో ఆమె చేసుకుంటుంది. కాబట్టి ఆమె కాదు, యానీ అఘోరా. వాడికి ఎవ్వడికి ఏ శక్తులు ఉంటే కమాన్ రమ్మను, ఇదే ప్రెస్ మీట్లో రమ్మని. ఏనీ అఘోరా, ఏనీ మంత్రగాడు, ఐ ఆమ్ ఛాలెంజింగ్ దెమ్. ఏది రాదు, ఎందుకంటే ఐ నో ద కాపాలిక్ సిస్టమ్స్, ఐ నో ద అఘోరిక్ సిస్టమ్స్. జగద్గురువైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, జగద్గురువైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గాలో మాకు ఇవన్నీ కూడా శంకరాచార్యులే ఆయన ఏం మాట్లాడట్లేదు. వీళ్ళంతా అఘోరీలు వచ్చేసి బిల్డింగ్లు మార్చేస్తారా, మాయం చేసేస్తారా, ఏం చేస్తారా? అసలు వీళ్ళు చదువు చెప్పడమే చేత కాదు. వీళ్ళంతా కూడా మంత్రవేత్తలం, అఘోరలం, కాపాలికలం, కౌలాచారం, ఆ తర్వాత వామాచారం. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? దెర్ ఇస్ ఓన్లీ వన్ సిస్టమ్, అది దైవం, స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ మనల్ని ఉన్నతులను చేస్తుంది. అఘోరీ సిస్టమ్ మంచిదే, కానీ వీళ్ళు ఇటువంటి నకిలీ అఘోరీలు వీళ్ళు ఎన్నటికీ ఒరిజినల్ అఘోరీలు కాలేరు. ఒకే ఒక అఘోరీ శివుడు మాత్రమే, వీళ్ళంతా నకిలీలే. రైట్. అసలు అఘోరాలు కానీ అఘోరీలు కానీ ఎలా అవతరించారు, ఎలా స్టార్ట్ అవ్వడం ఉంది, దాని కొంచెం మొట్టమొదట అఘోరీ పరమేశ్వరుడు. అఘోరీ సిస్టంలో ఈమె ఏం జరిగిందంటే, వీళ్ళు సాక్రిఫైస్ అనేటటువంటిది, బలి అన్ని వదులుకోవాలి, తల్లిదండ్రులను వదులుకోవాలా. సన్యాసి, బైరాగి సిస్టమ్ అవని, అఘోరీ సిస్టమ్ అవని, స్పిరిచువల్గా వచ్చినటువంటి వాళ్ళు సన్యాస మార్గం అనమాట. ఇవన్నీ తల్లిదండ్రులను వదిలేశారు. ఓకే, గుడ్. అటాచ్మెంట్స్, ఇదేంటి తల్లిదండ్రులను అంటే వాళ్ళని చూడకుండా అని కాదు, అటాచ్మెంట్స్ ఉండకూడదు. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. డిటాచ్మెంట్ రావాలి కాబట్టి వదిలేయమన్నారు. అందుకని పరమేశ్వరుడు సాక్రిఫైస్ అనేది మొదలు పెట్టాడు. ఎంత సాక్రిఫైస్ అండ్ నాన్ వైలెన్స్ అంటే ఏంటంటే వీళ్ళకి అహింస, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అహింస, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి క్షమాగుణం, ఇవన్నీ కలిపితే ఒక అఘోరా సిస్టమ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యానిమల్ సాక్రిఫైస్లో, సాక్రిఫైస్ అన్న దానికి అర్థం ఏంటంటే ఈ యానిమల్ ఉంటుంది కదా, బతుకున్న వాటిని తినరు వాళ్ళు. కారణం ఏంటంటే దాన్ని చంపి తినడం, ఇవంతా కూడా పేరుకేమో అఘోర, రూపమేమో భయంకరంగా ఉంటుంది, కానీ వాళ్ళ మనసు సున్నితం. అందుకే ఫస్ట్ అఘోర అయినటువంటి శివుడిని ఏమంటామంటే, ఇందాక అన్నారు కాబట్టి నాకు ఒకటి సడన్ గుర్తుకొచ్చింది, అఘోరీలు అఘోరాలు కానీ శవాలను తింటారా? ఫస్ట్ అఘోర అయినటువంటి పరమేశ్వరుడు వజ్ర కాటోర కుసుమ కోరక అన్నారు. అంటే వజ్రం అంత కఠినము ఆయన మనస్సు, ఆయన బయట రూపము, అండ్ సున్నితం, పువ్వు అంటే సున్నితం. ఇలాగే అఘోరీలు, నిజమైన అఘోరీల మనసు అలాగే ఉంటుంది. అలాగే సాక్రిఫైస్, వాళ్ళ పాపం బతుకున్న వాటిని పండునే కొయ్యరు, చెట్టు నుంచి పచ్చి ఆకులు కూడా కొయ్యరు. వాళ్ళు చచ్చిపోయిన బాడీస్ అందుకు తింటారు, అంతేగాని శవాలు కాదు తినేది. యానిమల్ కార్కసెస్, యానిమల్ డెడ్ బాడీస్ని తింటారు. అంటే మాకు యానిమల్ బాడీస్ అయినా డెడ్ బాడీ అయినా మంచి ఫుడ్ అయినా ఒకటే అని. ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్యను పరీక్షించినప్పుడు ఆయన శిష్యుడికి ఆయన యానిమల్ కార్కస్నే ఇచ్చినప్పుడు ఆయన మిగతా శిష్యులంతా పారిపోతారు, చిచ్చి మేము తినమని. కానీ సిద్ధయ్య ముందుకు వస్తే మంత్రిస్తే ఫుడ్లా తింటాడు. అలాగే అఘోరాలలో ఆ గొప్పతనం ఉంది ఏంటంటే, అంతేకాని వీళ్ళు అందరూ సవాలు హింసించడం ఎందుకు అని చనిపోయిన వాటిని అదే
పార్వతీదేవి మనస్సు ఉంటుంది వాళ్ళకి. ఎలా అంటే చెట్టు నుంచి పడిపోయిన ఆకుని శివుడు భర్త కోసం కావాలని తపస్సు చేసినప్పుడు చెట్టు నుంచి ఆటోమేటిక్గా పండిపోయినటువంటి కింద పడినటువంటి ఆకును మాత్రమే ఏరుకొని తింటారు. అందుకే అపర్ణ అని పేరు వస్తుంది. అందుకే వీళ్ళకి అఘోరి అని పేరు వచ్చింది. దానికి లింక్ అపర్ణకి అఘోరికి. సో దేర్ మైండ్ అంత మంచి మనస్సు ఉంటుంది వాళ్ళకి. పైకి రూపాయల సినిమాల్లో అలా చూపిస్తారు, అంతేగాని వీళ్ళు ఏం శవాల మాంసాలు తినరు. ఒకవేళ ఏమైనా శవాల మాంసాలు సాంప్రదాయం ఏం కాదు, వీళ్ళే అలా పెట్టేసుకుంటారు జనాలను భయపెట్టడానికి. ఇది శవాల మాంసాలు ఏం తింటారు. అందులో ఒక అరవింద్ అఘోరా మాట్లాడుతున్నాడు. అఘోరా సిస్టమ్ గురించి తెలియకుండా వీళ్ళెవరు అని సామాజికవేత్త అయినటువంటి కృష్ణకుమార్ అక్కని ట్రాన్స్జెండర్ అయిన మాధవిని ప్రశ్నిస్తున్నాడు. అతను స్వామీజీలని వాళ్ళని వీళ్ళ మగవాళ్ళ అని ప్రశ్నించాడు. అది కరెక్ట్. అఘోరి వీళ్ళ అఘోరాలు కాదని అంటే వీళ్ళు కూడా తిరగబడ్డారు. అందుకే ఎందుకంటే అఘోరా సిస్టంలో తింటారని గ్యారంటీ ఏంటి? అసలు ఇప్పుడు ఒక 7 డెడ్ బాడీ దొరుకుతుందమ్మా, కాలుస్తున్నారు, వాళ్ళ బంధువులు అక్కడే ఉంటారు. వీడు వెళ్ళి ఒక అఘోరా వెళ్ళి అక్కడ శవం మా బంధువుల ముందు తింటే బంధువులు ఊరుకుంటారా? ఊరుకోరు. అబద్ధాలు వీళ్ళు చెప్పేవన్నీ. వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటుగా ఏదన్నా మొక్క కోడి మాంసంలాగా తీసుకుంటే అది వేరే విషయం. నెక్స్ట్ నెంబర్ 2, శ్మశానాల్లో మేము పూజలు చేసేస్తా ఉంటారు. ఇవి కూడా అన్ని అబద్ధాలే. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్మశానాలు చూడు, ఒక 10 నిమిషాలు వచ్చి మన అరవింద్ అఘోరా లాంటి వాళ్ళని వచ్చి కూర్చోమని చేయమను, శవ పూజలు చేస్తానన్న వాళ్ళని. ఆ అఘోరమ్మను వదిలేయి. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మిగతా అఘోరాలు ఉన్నారో వాళ్ళని వచ్చేయమను. 10 నిమిషాల్లో చుట్టూ జనం వచ్చేస్తారు. ఇట్ ఈస్ ఎ లా అబైడింగ్ సిటిజన్గా మాట్లాడాలా. ఇది సమాజం, ఇది సభ్య సమాజం. అవన్నీ సొల్లు కబుర్లు అనమాట. అఘోరాలు చెప్పేటటువంటి శ్మశానాల్లో చేస్తాము. వాళ్ళే కాదు, ఈ మంత్రవేత్తలు ఎవరైతే యూట్యూబ్లో కనబడేటటువంటి వాళ్ళు శ్మశానాల్లో పూజలు, తాంత్రిక పూజలు. అసలు తాంత్రికం అంటే ఏంటో తెలియదు ఈ గాడిదలకి. తాంత్రిక పూజలు లేవు, గీజలు లేవు. సో ఆల్ దిస్ నాన్ సెన్స్ అంతా సొసైటీని బ్యాక్వర్డ్ తీసుకెళ్ళి తొక్కి పడేయడానికి వచ్చినటువంటి చెడ పురుగులు వీళ్ళంతా అనమాట. రైట్. అయితే అఘోరాలకు కానీ అఘోరీలకు కానీ, అఘోరి అనేది తక్కువ ఇప్పుడు విన్నాం, అఘోరాలు ఎప్పటి నుంచో వింటున్నాం. అయితే మనకి వాళ్ళకి శక్తులు ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడు స్వయంగా చూడలేదు, బికాస్ మనం ముందు వాళ్ళు ఎప్పుడు కనపడలేదు. కానీ సినిమాలో చెప్పడం, చూపించడం మనం చూస్తున్నాం, విన్నాము. నిజంగానే వాళ్ళకి శక్తులు, తాంత్ర శక్తులు, మంత్రశక్తులు ఉన్నాయా? శపించే శక్తులు ఉన్నాయా? వాళ్ళకే కాదు, విశ్వం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు, కలియుగం పుట్టిన తర్వాత సొల్లు కబుర్లు చెప్పొద్దాను మనం. ఎవ్వరికీ కూడా ఈ యొక్క శక్తులు లేవు. ఎవడైనా ఒక మహిమ చేసి ఎవడైనా చూపిస్తాడు రమ్మను, వాడికి రేవు. గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు, శ్రీపాద వల్లభులు, దత్తాత్రేయ స్వాముల వారు వాళ్ళ అవధూతలు, వాళ్ళు చేశారు. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చేశారు. మరి వాళ్ళ పరంపరలో పీఠాలు నడుస్తున్నాయి. ఆ పీఠాధిపతులకే లేవు శక్తులు. ఏంటి వీళ్ళకు బోడిగాళ్ళకి వీళ్ళకు ఉండేది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా అబద్ధాలు. అఘోరాలే కాదు, అఘోరీలే కాదు, కాపాలిక మార్గం, వామాచార మార్గం, తాంత్రిక పూజలు, తొక్క పూజలు, ఇవన్నీ వాళ్ళకి ఎవ్వరికి కూడా చేసే వాళ్ళకి ఏ శక్తులు లేవు. అండ్ కలియుగం పుట్టిన తర్వాత ఎవ్వడు కూడా ఏ మహిమ కూడా, మానవ శరీరం ఎత్తిన తర్వాత ఇంక్లూడింగ్ పుట్టపర్తి సాయిబాబా కూడా, మరి మన జనమేదకి వాళ్ళు చూపించలేదా ఇలా నోటుతో చూపిస్తామని, ఇలా మ్యాజిక్లు చేశారని. అయితే బాబా గారిని, సత్యసాయి బాబా గారిని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామంటే అనంతపురం డిస్ట్రిక్ట్ అంతటినీ కూడా ఆయన డెవలప్ చేశారు. మానవాళికి ఆయన చక్కటి సందేశాలు, భజనలు, పాటలు, స్పీచెస్, మెచ్యూరిటీ ఉంది. ఆయన తరం తప్ప కర్నూలు బాబా ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మరి కర్నూలు బాబా కూడా మహిమల నోట్లో నుంచి తీశాడు. ఇవన్నీ మ్యాజిక్స్ అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారితో చేసిన ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా ఆయన, నువ్వు భగవంతుడు అని డైరెక్ట్ అడిగితే యాస్ నేను దేవుడిని అని చెప్పలేకపోయాడు. దేవుడు అయితే ఇప్పుడు దేవుడు అంటే ఏంటంటే ఛాలెంజ్లు చేయడాలు ఇవి కాదు. విజ్ఞానాన్ని నేర్పించడమే దైవత్వం, అజ్ఞానాన్ని తొలగించడమే దైవత్వం. మీ స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ మతాలన్నింటినీ కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు సప్రెస్ చేయలేదు, డిస్మిస్ చేయలేదు. ఈ పద్ధతులు రాంగు, మంచి పద్ధతుల్లో వెళ్ళండి అని చెప్పి వాళ్ళ గురువుల ఆ పీఠాలని ప్రతినిధులందరినీ కూడా అంగీకరింపజేసి ఇవన్నీ వాళ్ళంతకు వాళ్ళే డిమాలిష్ చేసుకొని డిమానిటైజేషన్ ఎలా చేశారో అలాగా అవన్నీ కూడా ఖండం చేసి, వాళ్ళ చేత ఖండం చేయించి ఏకైక మార్గం సేఫ్ సైడ్ మార్గం లాగా దక్షిణాచార పద్ధతుల్లో చేశాడు. ఏ దైవారాధన చేసినా, ఏది చేసినా ఆత్మ ఉద్ధరణ కోసమే తప్ప బాహ్యానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అని క్లియర్గా చెప్తోంది. లోపల వెతుక్కోవాలి, లలితా శాస్త్రం చెప్తోంది. లోపల ఎత్తుక్కుంటేనే నేను దొరుకుతా, బయట ఎతికితే దొరకనని. కాబట్టి ఏ స్వామీజీ అయినా సరే, ఏ బాబా అయినా సరే, ఏ మంత్రకుడైనా సరే, ఏ మంత్రగాడైనా సరే, మానవ శరీరం ఎత్తిన తర్వాత వాడికి 1 సింగిల్ NP అంతా శక్తి కూడా ఉండదు. మానవాతీత శక్తులు రావు వాళ్ళకి. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గురుగారు, అఘోరీలు
నాగ సాధువులు, వీళ్ళంతా దేనికోసం బతుకుతున్నారు యాక్చువల్గా? అంటే ఏమి వాళ్ళ జీవన ఉపాధి ఏమేంటి, అసలు ఏం సొసైటీలో వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటారు, దేనికోసం బతుకుతున్నారు? మనం దేనికోసం బతుకుతున్నాం? మనం పని చేసుకుని మనం ఆ పిల్లల కోసం మన అది. వాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళ ఉద్ధరే తుద్ధరాత్మన. ఎవరు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ పిల్లలు ఉంటారా? చేసుకుంటే వాళ్ళు పర్సనల్గా అది వాళ్ళ ఇష్టం. అయితే ఉద్ధరే తుద్ధరాత్మన అంటే జీవి ఎందుకు పుడతాడంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించడం కోసం. మానవ ఈ జీవన మరణ సమస్యల నుంచి సైకిల్ నుంచి బయటకు పడిపోయి మనం చక్కగా మోక్షం తెచ్చుకోవాలా. ఇది మానేసి భార్యలు, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్, తర్వాత ఈ యొక్క పిల్లలు వీళ్ళని పెంచడం, మళ్ళీ కుక్క చావు చావడం. ప్రతి జీవి ఇదే చేసేది. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా మంత్రగాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు అఘోరీలు కొంతమంది నిష్ఠా గరిష్ఠులు మహాత్ములు ఉంటారు, వాళ్ళకి దండం పెట్టచ్చు మనం. మరి అటువంటి వాళ్ళు వేరు. మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తాగమని ఎవడన్నా చెప్పాడా? అఘోరీలు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది తంత్రశాస్త్రం అని. తాంత్రికుల గాళ్ళు మటన్లు పెడతాం, చికెన్లు పెడతాం, మందు పెడతాం, మేకలను కోస్తాం. పిచ్చి సమాజం అనుకుంటున్నారా ఇది? తాగేసి వచ్చి ఇంటర్వ్యూల్లో కూర్చొని వాళ్ళు అఘోర అవుతాడా? తాగేసి వచ్చి ఇది చేసాడు. తాగడం తప్పు కాదు, లెట్ దెమ్ డ్రింక్ అంతే. కానీ తాగినంత మాత్రాన వాళ్ళ చెడ్డోళ్ళని కాదు, అఘోరాలు కాకూడదని కాదు. అఘోరీ సిస్టంలో తాగాలి, శవాల మాంసాలు తినాలి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా లేదు. శవాలతో సంభోగాలు, శవాలతో పెళ్ళిళ్ళు, శవాలను తినాలి. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఏం చదువుకున్నారు మీరు? అసలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరంతా. ఇప్పుడు కొంతమంది అఘోరాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇదేనా మీ టీచర్లు నేర్పింది నీకు? యాజ్ అ టీచర్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, యాజ్ అ ప్రొఫెసర్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ స్టూపిడ్ ఫెలోస్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మళ్ళీ తాగుతామంటున్నారు, శవాల సంభోగాలు, శవాల ఇది. అండ్ ఈ ప్రజల గాడిదలు చూస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు సమాజాన్ని? నా వాయిస్ ఉందని మాట్లాడుతున్నారా? అఘోరా సిస్టమ్ మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారా? అఘోరీ కాదు, స్పిరిచువాలిటీ అంటే ఆల్ దిస్ ఏ మతాలైతే ఉన్నాయో, ఏ విభిన్న డేంజరస్ ప్రజా జీవనానికి ఆటంకం చేసేటటువంటి మతాలు, కానీ మతాలను కూడా తీసి పడేస్తాం. మతాలే కాదు, కులాలే కాదు, ఈ యొక్క అఘోరీ సిస్టమ్స్ కానీ ఏ సిస్టమ్స్ అయినా సరే, ఈ డిఫరెంట్ మతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్పిరిచువల్ సిస్టమ్స్ని ప్రజా జీవనానికి వ్యతిరేకంగా ఆటంకంగా వస్తే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆ మత పెద్దలతో, ఆ సిస్టమ్స్ పెద్దలతో ఏకీకృతం చేసి ఇవన్నీ డేంజరస్ అని రద్దు చేసిన వాటిని మీరెవరు మాట్లాడడానికి? చేసుకుంటే అడవులకు వెళ్ళి చేసుకోవాలా. దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద బిఫోర్ ద కెమెరా అండ్ దే షుడ్ నాట్ ఓపెన్ దేర్ మౌత్ అండ్ దే షుడ్ నాట్ మిస్లీడ్ ద సొసైటీ. అయితే అఘోరాలు కానీ అఘోరీలు కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది. వాళ్ళ సడన్ ఏజ్ వచ్చాక ఈ అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ జీవితాన్ని అర్పించుకోవడం కానీ. అలాంటి వాళ్ళు మనం ఎక్కడో హిమాలయంలో ఎక్కడో విన్నాం, చూసాం. అయితే పెళ్ళిళ్ళు చేసుకోని కూడా అఘోరీలు కానీ అఘోరాలు కానీ అవ్వచ్చా? అసలు ఎవడు హిమాలయాల్లో ఉండడమ్మా. హిమాలయాల్లో మంచొచ్చి చచ్చిపోతారు వీళ్ళంతా. మరి తపస్సు చేసేది అక్కడ. తపస్సా తొక్క? తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఇలా కూర్చొని ముసుగేసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తపస్సు కాదు. ఈ అఘోరి కూడా ఇన్ని సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తారు. అవన్నీ నాన్ సెన్స్. ఒంటి గంట మీద రమ్మను, స్టూడియోలోకి వచ్చి 4 గంటలు చేయమను, కాలు తీసేస్తుంది. ఆ నొప్పి వస్తుందో, లేకపోతే కాలు మళ్ళీ తీసిందంటే కాలు పెట్టి కొట్టేస్తా. అస్సలు ఎవడు కూడా ఒంటి కాళ్ళు తపస్సు. వశిష్ఠ మహర్షులు, బ్రహ్మర్షులు, ఋషులే చేయలేదు తపస్సులు. తపస్సు అంటే ఏంటి? జనక మహారాజు సంసారంలో ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ సమాజానికి మంచి చేస్తూ రాజర్షి ఆయన. అంతేగాని విశ్వామిత్రుడు ఏం చేశాడు, వశిష్ఠుడు ఏం చేశాడు? ఏమన్నంటే పుస్తకాలు చెప్తారు వీళ్ళంతా. అవన్నీ మనుషులు రాసేసిన పురాణాలని, వీటిని. ఇదిగో దాని ఇన్నర్ సెన్స్ డీకోడెడ్ లాంగ్వేజ్లో దేవుడు ఇచ్చినటువంటిది ఫిలాసఫర్స్ మాకు తెలుస్తుంది. ఒక గరికపాటి నరసింహారావు గారు చెప్పారా, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారా ఇలా ఉంటాయని? వాళ్ళు ఎప్పుడు అవైదికమైనటువంటి విద్యలు చెప్పరు కదా. మరి ఇక్కడ ఏంటంటే అఘోరీలు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇదిగో వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో తిరుగుతారు. అశాస్త్రీయం అంటున్నారు, ఏమన్నంటే అవైదికం మా ఇష్టం అంటున్నారు. అలా ఎవరు చేయరు. నిజమైనటువంటి మహాత్ములైనటువంటి అఘోరీలు ఉంటారు, వాళ్ళు చేయరు. వాళ్ళు హిమాలయ పర్వతాలలో, హిమాలయాస్లో ఈ యొక్క రిషికేశ్ దాటిన తర్వాత మంచు పర్వతాలలో సిటిజన్స్ అయితే నివసిస్తున్నారు. ఆవులు పెంచిన వాళ్ళల్లా, ఇప్పుడు ఆవును లక్ష్మీదేవి అంటున్నాం అమ్మా, ఆవును పెంచిన వాళ్ళల్లా కోటీశ్వరులు అయిపోతారా? ఆవులు పెంచుకున్న వాళ్ళు గర్భదరిద్రులా ఉన్నారు. మరి అది శాస్త్రం అలా చెబుతాం. ఆవు మహాలక్ష్మి, దాన్ని పెంచితే నీకు దోషాలు పోయి కుబేరుడు అవుతావురా అని. అలాగే హిమాలయ పర్వతాల్లో ఒక సింబల్గా చెప్తాం, అక్కడ ఋషులు తపస్సులు చేస్తారని. అక్కడ ఎవడో ఉండడు. అక్కడ కేదార్నాథ్, ఈ ఊర్లన్నీ వీళ్ళంతా వెళ్తున్నారు కదా భక్తులు. మరి అలా అయితే వీళ్ళు కూడా హిమాలయాల్లో మరి 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఉండొచ్చుగా వీళ్ళు. సో ఇవన్నీ సొల్లు కబుర్లు.
ఇదంతా అబద్ధాలు. కాబట్టి ఎక్కడో ప్లేసెస్లో, ఐసోలేటెడ్ ప్లేసెస్లో, రిమోట్ ప్లేసెస్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అది తప్పు కాదు. అంతేగాని అఘోరి అనగానే ప్రతి వాడికి ఈ మధ్యన అది ఫ్యాషన్ అయిపోయింది. దొంగ మంత్రాలు వేసేవాళ్ళు యూట్యూబ్లో చాలామంది మేము పూజలు చేస్తాం, హిమాలయ పర్వతాల నుంచి వచ్చాం, హిమాలయ యోగులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికే ఉంటారు కదా, ఇవన్నీ సొల్లు కబుర్లు. హ్యూమన్ బాడీ 100 సంవత్సరాల కంటే మహా అయితే 110 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఆర్గన్స్ అన్నీ కూడా అవన్నీ డౌన్ అయిపోతాయి. కమాన్, నేను అడుగుతున్నాను, స్వామి వివేకానంద ద గ్రేట్ యోగి ఎన్ని సంవత్సరాలు బతికాడు? 32. రామానుజన్, శ్రీనివాస్ రామానుజన్ మ్యాథమెటిషియన్ ఎన్ని సంవత్సరాలు? 32. జీసస్ క్రైస్ట్ లేదా 32, 34. జీసస్ క్రైస్ట్ లైక్ దిస్ యోగులు అంతా కూడా 100 సంవత్సరాలు దాటిన తర్వాత 109 సంవత్సరాలు బతికారండి అంటే అది ఒక +or-10 లాగా, అది ఏదో కొద్ది మంది ఉంటారు ఆయుర్దాయం వల్ల. అంతేగాని 200 years 300 పని పడలేదా? సెల్స్ డికే అంటే తప్పు మెడికల్ సైన్సెస్ చెప్తున్నారు. మోడర్న్ సైన్స్ అంటే అంత వెటకారంగా ఉందా? ఎవ్వడు 200 సంవత్సరాలు బతికాని ఈ స్టోరీస్ చెప్పుకొని బతుకుతారు. వెనకాల ఆ స్వామీజీలను హైప్ చేసుకొని ఆ ఆశ్రమాల వాళ్ళు క్యాష్ చేసుకుంటారనమాట. దిస్ ఇస్ ప్యూర్లీ ఎ బిజినెస్ అండ్ ఎ మాఫియా. పరమహంస యోగానందజీ ఉన్నాడు, ద గ్రేట్ యోగి. ఎన్ని సంవత్సరాలు బతికిపోయాడు? మా గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనంద్ మార్గా ఎన్ని సంవత్సరాలు? 69 సంవత్సరాల కంటే ఎక్కువ లేరు. నువ్వు ఎవరిని తీసుకో, చిదానంద్ మహారాజ్, డివైన్ లైఫ్ సొసైటీ, ఎవరినైనా తీసుకో, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరుణాచలం, వీళ్ళంతా ఎందుకు బతకట్లేదు? వీళ్ళంతా యోగులు కదా, వీళ్ళకంటే గొప్పవాళ్ళ వీళ్ళు? ఏదో సొల్లు కబుర్లు చెప్పుకొని ఆ కల్టన్ డెవలప్ చేసుకోవడానికి క్వార్టరీ లాగా వచ్చి జగన్ గారు గొప్పోళ్ళు, చంద్రబాబు నాయుడు గొప్పవారని వీళ్ళు ఎలా బతుకుతున్నారో, అవతల పార్టీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో, ఈ హిమాలయ యోగుల పేర్లు చెప్పుకొని, హిమాలయ పర్వతాల పేర్లు చెప్పుకొని బతకడం తప్ప మరొక మార్గం ఇంకోటి ఏది ఉండదు. ఆమె ఇలా పబ్లిసిటీలు ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే ఫ్యూచర్లో ఏదన్నా పాపం ఆమె ఏదో మోసాలు చేసింది ఇదేనే అదేని కాదు. ఎంతోమంది ఇప్పుడు చేసుకుంటున్నారు. ఆమె కూడా ఆమె స్కూల్ ఆమె ఓపెన్ చేసుకోవచ్చు, ఆమె బిజినెస్లు ఆమె స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేగాని యోగులకు ప్రజలను నమ్మించేటటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం ఎవరు చెప్పినా. కాబట్టి నెవర్ బిలీవ్ ఆల్ సచ్ నాన్ సెన్స్. ఎందుకనంటే ఒక సైన్స్ ప్రొఫెసర్గా ఏంటి ఇవన్నీ పిచ్చి పిచ్చి 100 సంవత్సరాలు సైన్స్ ఏమని చెప్తుంది? అది బతకమని రమ్మని. అందువల్ల ఇవంతా నాన్ సెన్స్ అమ్మా. సనాతన ధర్మమే కాపాడడమే వీరి లక్ష్యం అయితే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి? తొక్క చెయ్యాలా? ఏం చేస్తున్నారు వీళ్ళు? సనాతన ధర్మానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? రోజు ఇలా భజనలు చేసి ప్రజల్లో విద్య నేర్పుతున్నారా? ప్రజలకు ఏమన్నా తిండి పెడుతున్నారా? ప్రజలకు ఏమన్నా స్పిరిచువల్ డిస్కోర్సెస్ వీళ్ళకే లేదు. 5వ క్లాస్ చదివిన గాడిదలకి 5వ క్లాస్ చదివి వీళ్ళు అశాస్త్రమైనటువంటి పద్ధతులు చెప్పి అశాస్త్రమైనటువంటి ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు హౌ కెన్ దే టీచ్? వాట్ కెన్ దే టీచ్? కాబట్టి సనాతన ధర్మం అని వీళ్ళనే కాదు, సనాతన ధర్మం చెప్పేవాడు ఎవడు సనాతన ధర్మం సేవ చేయడు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆనంద్ మార్గ్ ఆశ్రమంలో హైదరాబాద్ డివిజన్లో 29 మంది ఆర్ఫన్స్ని మా గురువు గారు చెప్పిన పద్ధతుల్లో మేము పెంచుతున్నాం. వాడికి తెల్లవారితే ఫీజులు కట్టాలా, ఫుడ్ పెట్టాలా, స్నాక్స్ పెట్టాలా, ఇవన్నీ చదివించాలా మేము. అది చేసేవాడు అలా చేస్తాడు. నా దగ్గరికి వచ్చే సొల్లుగాళ్ళు ఏం చెప్తారు? మేము పెడతామండి, అనాథ శరణాలయం పెడతామండి, స్టార్ట్ చేస్తామండి అంటాడు. వీడు ఎప్పటికీ చేయలేడు. అలా సనాతన ధర్మాన్ని చేసేవాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు. ఇదిగో గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఎవరు స్పీచెస్ రూపంలోనో లేకపోతే చేతల్లోనో చేసేవాళ్ళు చేస్తారు. ఎవడైతే సనాతన ధర్మం అని పదం ఎత్తుతాడో వీడి అన్నిటికీ ఒక చిన్న పని కూడా చేయడు. సొల్లు కబుర్లు చెప్పి పబ్లిసిటీ చేసుకుని ఆ సనాతన ధర్మం పేరు మీద ఫేమ్ అవడానికి, ఫేమస్ అవడానికి తప్ప స్వయంగా చేసేది ఒక్కటి ఉండదు. ఒక స్టూడెంట్కి, ఒక హిందూ స్టూడెంట్కి ఒక సెల్ ఫోన్ కొనిమ్మనం, ఒక ల్యాప్టాప్ కొనిమ్మనం, ఒక స్కూల్ పుస్తకం కొనిమ్మనం, ఏమి చేయరు. ఇదంతా టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ప్రెసెంట్ చాలా ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం. బట్ ఈ జనరేషన్ లో కూడా ఇంకా అఘోరీలు నాగసాధువులు చెప్పిన మాటలు నమ్మొచ్చా? వీళ్ళు నిజంగా వీళ్ళవి ఏవైతే ఉన్నాయో ఎథిక్స్ అండ్ యూజ్ చేస్తున్నారో ఇవి పనిచేస్తాయా ఈ 2024 ఈ యుగంలో అనుకోవచ్చు? ఇవంతా ట్రిక్స్, అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్. మ్యాజిక్లు చేస్తుంటే ఎంజాయ్ చేస్తాం కదా, స్కూల్లోనూ యాన్యువల్ డేలో అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చేస్తాం, అలాంటివే ఇవి. అంతేగాని ఏ ఎథిక్స్ నేర్పాలా, మోరల్ వాల్యూస్ నేర్పాలా, సోషల్ వాల్యూస్ నేర్పాలా, మనిషి ఎలా బతకాలో నేర్పాలా? వీళ్ళకి ఏ శక్తులు లేవు కాబట్టి వీళ్ళేం నేర్పిస్తారు? కాబట్టి ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ఇంజనీర్లకు బుద్ధి లేదు, సైంటిస్టులకు బుద్ధి లేదు, డాక్టర్లకు బుద్ధి లేదు, ఎవరైతే వీళ్ళ వెనకాల వెళ్ళి ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు
అలాగని చెప్తే వీళ్ళని పోనీ నమ్మొద్దురా వీళ్ళని అని అన్నామనుకో, పూర్తిగా అయితే ఎథిస్టుల కింద మారిపోతున్నారు, నాస్తికులుగా. లేకపోతే ఇలాంటి డాగ్మా గాళ్ళ దగ్గర ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తిరుగుతారు ఇప్పుడు చాలా మంది బాబాల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి. ఎందుకని అలా చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వీడు ఏమైనా రిలీఫ్ చూపిస్తాడేమో. చూపించేవాడు ఒక్కడే, ఆదిశంకర్లు, జగద్గురు అయినటువంటి రామానుజాచార్యులు వారు, శ్రీకృష్ణుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వాముల వారు. వీళ్ళు చూపిస్తారు కానీ వీళ్ళేం చూపిస్తారు, వీళ్ళ మొహం. కాబట్టి ఎవరైతే ఎథిస్టులుగా మారిపోయిన వాళ్ళు, వేదాలు ఉన్నాయా, పురాణాలు ఉన్నాయా, వీళ్ళు రూపాయి సాయం చేయరు ఎవరికి, మళ్ళీ పేదవాళ్ళకి, పేద స్టూడెంట్కి సాయం చేయరు, సొల్లు కబుర్లు చెప్తారు. అయితే ఇటు మారిపోతున్నారు అతిష్లుగా. సో ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే డాగ్మా సెంటర్డ్ మెటీరియలిజం అనే సెంటర్డ్ ఫిలాసఫీ కాబట్టి ఇలా అయిపోతుంది. అందుకే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం పడిపోయింది. గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా ఉండాలి. ఎప్పుడైతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా స్పిరిచువల్ నాలెడ్జ్ని మనం ఇంపార్ట్ చేసినప్పుడు మన యూనివర్సిటీస్లో కానీ వీటిల్లో కానీ బ్లెండ్ షుడ్ బి దేర్. మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని కలిపేటటువంటి బ్లెండ్ ఉన్నప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మం. అలా దేవుడు ఉన్నాడా అని ఛాలెంజ్ చేయం. దేవుడు అనేవాడు ఒక లైవ్ కరెంట్. ఋషులే చూడలేదు, సప్త ఋషులే చూడలేదు దేవుణ్ణి. ఏంటి సొల్లు కబుర్లు చెప్తున్నారు వీళ్ళంతా, రూపాయలు పెట్టేసి దేవుడున్నాడు అంటే సరిపోద్దా? సప్త ఋషులు చూడలేదు దేవుణ్ణి. దేవుడు అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ ఎనర్జీ. సోల్ అంటే ఏంటి? ఎనర్జీ. ఆ ఎనర్జీ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ జీవి వస్తుంది పోతుంది, పంచభూతాల్లో పోతుంది. ఏం తెలుసు వీళ్ళకి? అది వీళ్ళు ఏమైనా డాక్టరేట్లు చేశారా? ఐఐటి గేట్లలో కూడా రానివ్వరు వీళ్ళని. అలాగే ఆధ్యాత్మికంగా అధర్మణ వేదం చదివినటువంటి వాడిని వీళ్ళు ఏమైనా వేదాల్లో ఏమైనా మూల భాగాలు, వాళ్ళకి ఏమైనా అంతరార్థం చదవాలంటే డివైన్ గ్రేస్, గురు గ్రేస్ కూడా ఉండాలా. నేను ఈ రోజున చెప్తున్నానంటే జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారి శిష్యుడు అంటే మేము ఏకలవ్య శిష్యులుగా మేము ఆయన ధ్యానించుకున్నాం, పూజించుకున్నాం. ఆయన అనేక సార్లు చూసాం. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా కూడా మేము ఏకలవ్య శిష్యులం. మేము చూసుకొని నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఉపన్యాసాలతో పెరిగిన వాళ్ళం. వి ఫీల్ ప్రౌడ్. అందువలన వీళ్ళంతా కూడా ఎప్పుడు అశాస్త్రాలు చెప్పలేదు కదా. కాబట్టి ఈ మోడర్న్ని ఏన్షియంట్ సైన్స్ని కలిపినప్పుడు మాత్రమే మన మనోవికాసం వస్తుంది, ఆత్మ ఉద్ధరణ కలుగుతుంది, మోక్షం వస్తుందమ్మా. సాధారణంగా మనం మగవాళ్ళని అఘోరలుగా చూసాము, విన్నాం. అంటే లైక్ చూసామంటే కూడా కొన్ని సిచ్యువేషన్స్లో టీవీలో కానీ లేదంటే కొన్ని పుణ్యక్షేత్రాల్లో కానీ వాళ్ళని మనం చూడడం జరిగింది. కానీ ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా మారతారా? నిజంగా అది ఉందా? ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు సృష్టిలో ఆడ మగ అని ఉండదన్నమాట. మనకి ఏదో జెనిటల్ ఆర్గన్స్ దగ్గర కొన్ని అవయవాల మార్పు, కొన్ని గ్లాండ్స్ మార్పుల వల్ల, కొన్ని హార్మోన్స్ వల్ల, చేంజ్ వల్ల ఆడ మగ అని చెప్పాం. అసలు సమస్త సృష్టి కూడా మొత్తం అంతా కూడా స్త్రీమయమే, ప్రకృతే. కాబట్టి అందుకే ప్రకృత్యై స్వాహ వికృత్యై స్వాహ అంటాం. అయితే ఈ మగ అఘోరాలే ఉండాలని ఏం లేదు. పార్వతీదేవి అఘోరీనే, పార్వతీదేవి అఘోరీనే. కాబట్టి ఆడవాళ్ళు కూడా అఘోరీలు అవ్వచ్చు. కాకపోతే ఈ అఘోరీలు శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వెళితే అందరూ గౌరవిస్తారు, లేకపోతే అఘోరీ సిస్టమ్కే చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా.